2025లో భారత్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు తర్వాత యువ సంచలనం శుభ్మన్ గిల్ టెస్టు మరియు వన్డే కెప్టెన్గా నియమితుడు అయ్యాడు. భారత్ క్రికెట్కి ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. అయితే గిల్ కెప్టెన్సీ మొదలైనప్పటి నుంచి దానిపైన విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయం పైన బీసీసీఐ సెలక్షన్ కమిటీని తప్పుపట్టారు. గిల్కు కెప్టెన్సీ అనుభవం లేదు, వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలింగ్లో మార్పులు సరిగ్గా లేవు, కీలక మ్యాచెస్ సమయంలో కోర్ మెంబర్స్ కన్నా పార్ట్ టైం బౌలర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. ఇది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో జరిగిన సిరీస్లో వర్కౌట్ కావటం లేదు. మరి గిల్ కెప్టెన్సీ పైన ఇన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో భారత్ 2027 వరల్డ్ కప్ కలను నిజం చేయగలడా శుభ్మన్ గిల్? ఇందులో వాస్తవాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహమ్మద్ కైఫ్ భారత్ మాజీ క్రికెటర్. ఇతను చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్గా ఉన్నాయి. 2025 పెర్త్ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 7 వికెట్లు తేడాతో ఓడిపోయిన తర్వాత కుల్దీప్ యాదవ్ని ఎందుకు బెంచ్కే పరిమితం చేశారు? అతను వికెట్ టేకర్. నితీష్ కుమార్ లాంటి పార్ట్ టైం బౌలర్స్పై ఉన్న నమ్మకం కుల్దీప్ యాదవ్ మీద శుభ్మన్ గిల్కి లేదు. కానీ గిల్లో ఏదో ఒక ఎలిమినేట్ మిస్ అయింది. కానీ అతనికి కెప్టెన్గా అవకాశం ఇస్తున్నారు. అయినప్పటికీ అతను అన్రెడీగా ఉన్నాడు. రోహిత్ శర్మ 2027 వరకు అతన్ని కెప్టెన్సీగా కొనసాగించాల్సింది అని మహమ్మద్ కైఫ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని తీవ్రంగా తన యూట్యూబ్ ఛానల్లో విమర్శించాడు. మహమ్మద్ కైఫ్తో పాటు మాజీ ఆటగాడు సంజయ్ ముంజేకర్ కూడా గిల్ కెప్టెన్సీని గట్టిగా వ్యతిరేకించాడు. టెస్ట్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై ముంజేకర్కి అస్సలు నచ్చలేదు. 2025 జూన్లోని గిల్ టెస్ట్ కెప్టెన్గా ఎంపిక చేసిన తర్వాత ఆ నిర్ణయం సరైనది కాదు అని, జస్ప్రీత్ బుమ్రా గిల్ కంటే బెటర్ చాయిస్ అని, గిల్ ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాడు అని, అతను స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేడని ముంజేకర్ చెప్పాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో గిల్ చాలా డిఫెన్స్గా ఆడాడు. కెప్టెన్సీలో దూకుడుగా ఫీల్డింగ్ సెట్టింగ్ చేయకపోవడం పెద్ద తప్పు అని విమర్శించాడు. గౌతమ్ గంభీర్ పైన ఎక్కువ ఆధారపడుతున్నాడు. ఇది చాలా పెద్ద తప్పు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గిల్ కెప్టెన్సీ పైన కేవలం భారత మాజీ ఆటగాళ్లే కాదు, విదేశీ క్రికెట్ దిగ్గజాలు కూడా గిల్ని విమర్శించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ గిల్ నిర్ణయాల్ని ఒక వింత నిర్ణయాలుగా కొట్టిపారవేశాడు. సీనియర్ మహమ్మద్ సిరాజ్కు బదులు అనుభవం లేని బౌలర్స్కి ఛాన్స్ ఇచ్చి డిఫెన్స్గా ఫీల్డింగ్ సెట్ చేయడం చాలా తప్పు అన్నాడు. అంతేకాదు, జట్టులో రాహుల్, రిషబ్ పంత్ వంటి సీనియర్లు ఉన్నప్పుడు అనుభవం లేని గిల్కి కెప్టెన్గా అవకాశం ఇవ్వడం కరెక్ట్ డెసిషన్ కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. డేవిడ్ లాయిడ్ గిల్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్కిప్పర్. అతను ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్సీ తెలియని వాడిలాగా కనిపిస్తాడు అని చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ గిల్లో ఏముంది, సంజు శాంసన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా వేరే వారికి బ్యాకింగ్ ఇవ్వడం చాలా తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు రిటైర్ అయిన తర్వాత ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో గిల్ కెప్టెన్సీలో లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో గిల్ని బలిపశువు చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే జట్టులో గాయాలు, వీక్ బౌలింగ్ వంటి సమస్యలు ఉన్నా కూడా గిల్ తన బ్యాటింగ్లో పరుగులు చేస్తున్నాడు. ఇది
గిల్ టీంకి ఇస్తున్న అదనపు బోనస్ పాయింట్. కానీ భారత్ ముందు ఇప్పుడు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. 2027 ప్రపంచ కప్, 2026 టీ20 ప్రపంచ కప్ గెలవడం మరియు విదేశాల్లో టెస్ట్ సిరీసులు గెలవడం ఇవి నిజంగా ఇంపాసిబుల్ థింగ్స్. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మధ్యలో మహేందర్ సింగ్ ధోని తన కెప్టెన్సీని విరాట్ కోహ్లీకి ఇచ్చిన సంగతి మర్చిపోకూడదు. గిల్ చాలా యంగ్, అంతేకాదు మనవాడు క్విక్ లెర్నర్. ఇంగ్లాండ్ సిరీస్లో 750కి పైగా పరుగులు చేశాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా గౌతమ్ గంభీర్ ఫ్రెండ్ కాబట్టి గిల్కి సపోర్ట్ చేస్తున్నాడు. గౌతమ్ మాజీ బీజేపీ ఎంపీ, ఐసీసీ అధ్యక్షుడు జైషాకి చాలా కావలసిన వాడు. బోర్డులో గౌతమ్ గంభీర్ని కాదని ఫైట్ చేసేవారు ఉండరు. అందుకే గౌతమ్ గిల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మొదటి నుంచి గంభీర్ వ్యక్తిత్వం విలక్షణంగా ఉంటుంది. కానీ ఇండియాకు అవసరమైన ప్రతిసారి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో మరియు 2011 వరల్డ్ కప్ ఫైనల్లో టాప్ స్కోరర్. ఇండియా కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు కాబట్టి గౌతమ్ గంభీర్తో పాటు మనం ఈ ప్రయాణం చేయటమే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.